దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ 6 ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన వివరాలు ఇప్పటికి వచ్చినాయి. అందులో ఆశ్చర్యంగా 3 ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్తే, ఇంకొక 3 ఎగ్జిట్ పోల్స్ మహాగఠబంధన్కి లీడ్ వస్తుందని చెప్తున్నారు. ముందుగా పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్లో 133 నుంచి 159 వరకు ఎన్డీఏకి వస్తే, మహాగఠబంధన్కి 75 నుంచి 101 సీట్లు, ఇతరులు 2 నుంచి 13 సీట్లు గెలుస్తున్నారు. ప్రజాపోల్ ఎనలిటిక్స్ ఎన్డీఏకి 186 వస్తే ఎంజీబీకి 50, ఇతరులు 7 అని చెప్తున్నారు. ఆపరేషన్ చాణక్య ఎన్డీఏకి 140 నుంచి 147 స్థానాలు వస్తే, మహాగఠబంధన్కి 86 నుంచి 92 స్థానాలని చెప్తున్నారు. స్టడీ రిపోర్ట్ ఎన్డీఏకి 74 స్థానాలు వస్తే, మహాగఠబంధన్కి 160 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అలాగే పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీఏకి 133 నుంచి 148 స్థానాలు వస్తే, మహాగఠబంధన్కి 87 నుంచి 102 స్థానాలని చెప్తున్నారు. అలాగే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఎన్డీఏకి 74, మహాగఠబంధన్కి 160 స్థానాలని, దాదాపు 6లో 4 ఎన్డీఏకి మెజారిటీ చెప్తున్నాయి. 2 చాలా స్పష్టమైన లీడ్తో మహాగఠబంధన్ కూడా గెలిచే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. మొత్తంగా బీహార్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ అయితే దాదాపు 65% పోలైంది. సెకండ్ ఫేజ్ ముఖ్యంగా కిషన్గంజ్ ఇలాంటి ఏరియాలు ఉన్న ప్రాంతం, సీమాంచల్, పూర్వాంచల్ ఉన్న ప్రాంతాలు ఇప్పటికే దాదాపు 67% పోలింగ్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. యావరేజ్గా బీహార్ మొత్తం 65 నుంచి 70% పోలింగ్ అయ్యే అవకాశం కనపడుతోంది. వీటి గురించి ఒకసారి రామరాజు గారు, బీహార్కి సంబంధించి చాలా హోరాహోరీ పోరు. లాస్ట్ టైం కూడా మనం చూస్తే మహాగఠబంధన్కి ఎన్డీఏకి ఓట్ల శాతం 0.1%, 0.2% ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీనే వచ్చింది లాస్ట్ టైం. 75 స్థానాలు ఆర్జేడీకి వస్తే, బీజేపీకి 74 స్థానాలు వచ్చినాయి. బట్ ఈ 5 ఏళ్ల తర్వాత, దాదాపు 20 ఏళ్ళు నితీష్ ముఖ్యమంత్రిగా కంప్లీట్ అయిన తర్వాత, కొత్తగా చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ ఈసారి ఎన్డీఏతో కలిసి పోటీ చేశారు అసెంబ్లీకి. మహాగఠబంధన్లో ఒక 6 పార్టీలు ఉన్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ అండ్ సిపిఐ-ఎంఎల్, సిపిఐ-సిపిఎం, వికాస్ ఇన్సాల్ పార్టీ, అలాగే టోటల్ ఇంక్లూజివ్ పార్టీ, 6 పార్టీలు. అలాగే ఎన్డీఏలో జేడీయూ, బీజేపీ, హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఎల్జేపీ, అలాగే రాష్ట్రీయ లోక్ మోర్చా, 5-6 పార్టీలు వాళ్ళు కలిసి పోటీ చేశారు. ఎలా ఉండొచ్చు బీహార్? సర్వేలు చాలా వన్ సైడ్ కాకుండా 2 సైడ్లు కూడా ఇస్తున్నారు. అది కూడా స్పష్టమైన మెజార్టీ ఇస్తున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, మన బీహార్ ఎన్నికలు చూస్తే నితీష్ కుమార్ దాదాపు 20 సంవత్సరాల నుంచి సీఎంగానే ఉన్నారు. దాంట్లో బీజేపీ 15 సంవత్సరాలు భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు కొత్తగా బీజేపీ కొత్త పథకాలు, లేకపోతే మహిళలకి 10,000 ఇవ్వటం, ఇలాంటి స్కీములు ఎంతవరకు పనిచేస్తాయి అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. తర్వాత ఒక మిత్రుడు చెప్తాడు, అక్కడ బీహార్ అనేది కులాల అది మన ప్రయోగశాల అలాంటిది. దాని గురించి చాలా చాలా క్రిటికల్. కులాలే మొత్తం అసలు అక్కడ రూల్ చేసేది. దాంట్లో భాగంగా ఏంటంటే కాంగ్రెస్ కి ఒక ముద్ర ఏంటంటే అగ్రవర్ణాల పార్టీ అని ఒకప్పుడు, అంటే వాళ్ళు కర్పూరి ఠాకూర్, లాలూ ప్రసాద్ వాళ్ళు ఎంటర్ అవ్వక ముందు అగ్రవర్ణాల రాజ్యం అక్కడ. తర్వాత లాలూ ప్రసాద్ వచ్చాక ఆయన కాలంలో బీసీలు అనేది. తర్వాత నితీష్ కుమార్ ఏంటంటే బీసీలు కాకుండా ఇంకా మహా బీసీలు అంటే ఇంకా తక్కువ అని, అలా 3 వర్గాలుగా తీసుకుంటే వాటి ఈక్వేషన్స్ తోటి నడిచినాయండి ఎక్కువ రాజకీయాలు. అవును. తర్వాత ఇప్పుడు నితీష్ కుమారు కానీ బీజేపీ కానీ లాలూ ప్రసాద్ పరిపాలన అంతా గూండా రాజ్యాన్ని ప్రచారం చేశారు. ఆ బేస్ తోటి వీళ్ళు గెలిచారు కూడా. తర్వాత నితీష్ కుమార్ ఇప్పుడు 20 సంవత్సరాలుగా సీఎంగా ఉండి శాంతి భద్రతలు ఏమన్నా ఇంప్రూవ్ అయినాయి? చాలా చాలా మినిమం. ఒకవేళ ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు, చాలా మినిమం ఇంప్రూవ్మెంట్. ఈ రోజు కూడా వాళ్ళ స్టేట్ క్రైమ్ డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాలో పెద్ద తేడా ఏం లేదు సార్. 229 మంది రోజుకు హత్యలు జరుగుతాయి. 229 హత్యలు రోజుకి. వాళ్ళ డేటానే, ఇంకేం కొత్త డేటా బయట నుంచి మనం చెప్పేది కాదు, ప్రతిపక్షాలు చెప్పేది కాదు. ఓకే. అలాగే నితీష్ కుమార్ పాలనలో మేబీ డెవలప్మెంట్ కొంచెం ఎక్కడెక్కడ రోడ్లు,
కొన్ని బ్రిడ్జిలు ఏదో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది మాత్రం నిజం, కొంత అది అవును. ఫుల్ టైమ్ గా అంటే బీహార్ స్థాయికి తగ్గట్టు కాదు అది. ఓకే. తర్వాత బీహార్లో ఉన్న వెరైటీ ఏంటంటే బీహారు యూపీ కూడా అంతే, అదే పద్ధతి. ఓకే. రాష్ట్రాలు భేదై బ్రహ్మాండమైన సంపద ఉంది. ఓకే. సంపద అంటే న్యాచురల్ రిసోర్సెస్ విపరీతంగా ఉన్నాయి. ఓకే. కానీ ఓకే. ప్రజలు ఎప్పుడు భేదవాళ్లే, ఓకే. నాయకులు మాత్రమే ధనవంతులు. ఇప్పుడు మొన్న పోటీ చేసిన అభ్యర్థుల్లో కూడా అన్ని పార్టీలు బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ ముగ్గురు కూడా పార్టీ అభ్యర్థులు లెక్కేస్తే 90% పైన అభ్యర్థులందరూ కోటీశ్వర్లే. ఓకే. ఓకే. సో అంటే అర్థం ఏంటి అంటే జనాన్ని ఎప్పుడూ భేద అంటే చెయ్యి కింద ఉండి అడుక్కునే స్టేజ్లోనే ఉంచి పాలన చేసే నాయకులు అక్కడ పెత్తనం చేస్తున్నారు. ఓకే. ఈసారి అంశం చాలా మంది చెప్పేది ఏంటంటే అక్కడ యువత ఎక్కువ ఉండేది. అంటే అవును, 30 years ఏజ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారంట, నియర్లీ 70% ఉన్నారని చెప్తారు. ఓకే. వాళ్ళ ప్రభావం ఎంతలో ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే మెయిన్ నిరుద్యోగం అండి. అవును. దాదాపు 7 కోట్ల జనాభా ఉంటే 75 లక్షల మంది బయట కూలి పనులు చేసుకుంటూ వేరే రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తున్నారు రామరాజు గారు, దాదాపు 2 కోట్ల మంది బయటే ఉంటారని చెప్తున్నారు. 30% 30 to 40% బయట ఉంటున్నారని. అంటే కొందరిని ఎట్లా రెండు వైపులుగా లెక్కేస్తారు. ఒకటి ఏంటంటే పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన వాళ్ళు ఓకే రెగ్యులర్ గా ఇప్పుడు ప్రతి సీజన్ కి పండక్కి వెళ్తారు, అందుకనే ట్రైన్లు పైన ఎక్కి నడుస్తుంటారు. దారుణంగా ఉంటాయి ఆ పరిస్థితి చూస్తేనే మనకు బాధ అనిపిస్తుంది. అవును. ఈ రోజు కూడా వీళ్ళు బీజేపీ చెప్పే డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా వీళ్ళంతా ఇద్దరు కలిసే ఉన్నారు ఇప్పటికి కూడా. 15 ఏళ్ళు కలిసి రాజ్యం చేసినప్పుడు ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి ఎందుకు ఉంది ఆ రాష్ట్రంలో? ఓకే. ఓకే. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రామరాజు గారు.